శివలింగం అంటే మా తాత ప్రతిష్ఠించిన శివలింగాన్ని అక్కడ చెట్టు కింద ప్రతిష్ఠించారు ఊరి వాళ్ళు. సో ఇప్పుడు మా వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేకపోవడం వల్ల మేము ఏమీ అనలేకపోయినాము. అయినా పర్లేదు, శివలింగం ఏ శివలింగం అయినా ఒకటే కాబట్టి మనం ఆ శివలింగానికి పూజ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడ గణేశుడు ఉన్నాడు. అలాగే ఊరి వాళ్ళు మళ్ళీ పునఃప్రతిష్ఠించిన శివలింగం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అలాగే ఇక్కడ పార్వతీదేవి మనకి దర్శనమిస్తుంది. ఒక్కసారి చూడండి మీరు కూడా. ఓం శ్రీ మాత్రే నమః. అన్నపూర్ణాదేవి నమః, పార్వతీదేవి నమః. చూడండి, ఇంత ఆధ్యాత్మికంగా ఉంది. సో గుడి అయితే చాలా బాగుంది అనిపిస్తుంది కదా.